గెలుస్తారమ్మా మీరు? నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉంది సార్. గ్రామ పెద్దలు ఒకటి ఆయన పైసలు ఎక్కువ పెడితేనేమో పైసలు ఎక్కువ పెట్టినా పెట్టకపోయినా కానీ మాక్సిమం వరకు 100 కొంచెం శాతం రూపాయి పెట్టకపోతే మాత్రం ఎన్ని ఓట్లు పడతాయి సూర్రి. రూపాయి పెట్టకుంటే బరాబర్ ఉండాలి, మేము ఉన్నకాడు ఉండాలి. 1 రూపాయి ఎన్ని ఓట్లు పడితే చూడండి. మేము సామాన్యులు మీకు మా ఇల్లు ఆకారం చూస్తుంటే రౌడీజం ఇలాంటి చరిత్ర ఏం లేదు సార్. మామూలుగా వెంకరెడ్డి అనుసరి గారిని ఎట్లుందంటే విపరీతంగా, మళ్ళీ ఈడ పాదూరి శ్రీనివాస్ రెడ్డి అని ఉంటాడు, ఆయన అట్లనే ఆడ కనీసం ఆడ బీసీ నేషన్ జనరల్ ఆడ పరిస్థితి ఏడనైనా బీసీలు ఏడని ఫస్ట్ నామినేషన్ చేయడానికి గోదూరుగూడెం మా ఆరుగూడెం మాకు 3 గ్రామ పంచాయతీలు, ఇది ఎంపీటీస్ కాంప్లెట్ ఆ లేయడానికి ఉనికి లాస్ట్ రోజు వేసిర్రు. మేము వేసినాక వెహికల్ వస్తే మా పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్, 4 ఎమ్మెల్యేలు వస్తే నామినేషన్ వేసిర్రు. ఈడ 3 యునానిమస్ చేస్తే గిఫ్ట్ ఇస్తాను. 3 ఆయనకే ఆరుగూడెం గోదూరుగూడెం ఎంత భయంతో సార్ మామూలుగా సార్. ఈ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు మమ్మల్ని చూసి బెటాలియన్ బస్సు దిగింది, 8 కార్లు, ఒక 2 తార్లు, ఇంత పోలీస్ సమక్షంలో సిఐ ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు, పోలీస్ స్టేషన్ తిప్పర్తి మొత్తం ఇక్కడే ఉంది. ఆయన ధైర్యం చేయట్లేదు ఎవరు. అక్కడక్కడ అందరు వచ్చి 5 o'clock దాకా ఫుల్ బిజీ ఉంది. గుడికాడ ఆగిరు సార్, గుడికాడ ఆగిళ్ళు వస్తారు కాబట్టి అందరూ ఒకసారి మళ్ళీ జ్యోతి బంద్ అవుతుందని పోలీసు వాళ్ళు గిట్ట ఉంది కాబట్టి వేద్దామని భయంతో మళ్ళీ వీళ్ళు ముందుగాలే 8 నెంబర్లు వేసుకుర్రు, సర్పంచ్ చేసుకుర్రు, మంచిగా వచ్చిన వేద్దామని మంచిగా నరుకుదామని చూస్తుర్రు.